చూస్తున్నాం. రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వెళ్లనున్నారు. సిఐఐ కాంక్లేవ్ లో సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఇక ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కలిసే అవకాశం కూడా ఉంది. అక్టోబర్ 16న కర్నూలులో జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. ఇక రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వెళ్లబోతున్నారు. సిఐ కాంక్లేవ్ లో కూడా చంద్రబాబు పాల్గొననున్నారు. అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి లోకేష్ ఢిల్లీకి చేరుకుంటున్నారు. రేపు అధికారికంగా అయితే ప్రస్తుతానికి సిఐ కాంక్లేవ్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. అయితే అంతకు ముందు ఈ కార్యక్రమం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అయితే అంతకు ముందు ప్రధాని మోదీని అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధాని మోదీని ఏదైతే వచ్చే నెల 16వ తేదీన కర్నూలులో జరగనున్నటువంటి జీఎస్టీ 2.0 కార్యక్రమానికి సంబంధించి ఆయన్ను అధికారికంగా ఆహ్వానించబోతున్నారు. ప్రధాని మోదీ ఆ రోజు అంటే శ్రీకాళహస్తికి వచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీశైలంకి వచ్చి అక్కడి నుంచి కర్నూలుకి వెళ్ళబోతున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఖరారు చేయబోతున్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఏదైతే పరిశ్రమలు అదేవిధంగా పెట్టుబడులు ఇతర అంశాలు పోలవరం అమరావతికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి విజ్ఞప్తులు ఏదైతే వాటికి సంబంధించినటువంటి అంశాలు పెండింగ్ అంశాలను ఆమెతో చర్చించే అవకాశం ఉంది. జిఎస్టీలో మార్పులు చేర్పుల వల్ల రాష్ట్ర ఆదాయానికి ఏదైతే గండిపడుతుందో దానికి సంబంధించి కేంద్రం ఏదైనా సాయం చేసే అవకాశం ఉందా, లేకపోతే నిధులను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైనా అవకాశాలు ఇచ్చే FRBM ను పెంచే అవకాశం ఏమైనా ఉందా అది కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద అడగాలని నిర్ణయిస్తున్నట్టుంది. మరో FRBM ను మరో 0.5% పెంచాలని కూడా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ విషయాన్ని ఆయనతో చర్చించే అవకాశం ఉంది నిర్మలా సీతారామన్తో. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ చర్చించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇటీవల డిఎస్సికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఏదైతే ఇచ్చారో వాటికి సంబంధించిన అంశాలు ఇంకా తదితర అంశాలన్నీ కూడా ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లోకేష్ ఢిల్లీకి అంటే ఇద్దరు కలిసి రావటం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదు. ఇద్దరు కలిసి వస్తున్నారు. మరి లోకేష్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే ఇంకా అధికారికంగా తెలియలేదు. ఆయన శాఖకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో ఆయన కలిసే అవకాశం ఉన్నట్లుగా మనకు ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.